రేపు ఎన్నికలు ఉన్నాయి. మొత్తము మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 52 లక్షల మంది ఓటర్లు పాల్గొంటున్నారు. సో మొత్తం పోలింగ్ స్టేషన్లు వచ్చేసి 8,203, బ్యాలెట్ బాక్సులు వచ్చేసి 16,031 ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్లు 137, కౌంటింగ్ కేంద్రాలు 136. సో ఈ రకంగా ఎన్నికలకు సర్వం సమాయత్తమైంది. రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో 52 లక్షల మంది ఓటర్లు, 25 లక్షల మంది పురుషులు, 26 లక్షల మంది మహిళలు, ట్రాన్స్జెండర్స్ వచ్చేసి 640 మంది ఇందులో పాల్గొంటున్నారు. సో మనకు ఇక్కడ చూడొచ్చు 123 యుఎల్బీలో 2,996 వార్డులు, బీసీలకు 423. బీసీ అంటే ఈసారి ఓవరాల్గా మహిళలు పెద్ద ఎత్తున మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం చాలా భారీ ఎత్తున పెరగబోతుంది. ఒకటి మహిళా రిజర్వేషను, ఆ తర్వాత ఈ రిజర్వేషను. అన్రిజర్వ్డ్ జనరల్ 647, అన్రిజర్వ్డ్ మహిళ 846. సో ఈ రకంగా మహిళలకు 864 ఉన్నాయి, జనరల్కే 647. సో ఓవరాల్గా మహిళల యొక్క ప్రాతినిధ్యం పెద్ద ఎత్తున పెరగబోతుంది. ఇక పార్టీల వారిగా అభ్యర్థులు ఎంతమంది నిలిచారు అని అంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి 2,996 వార్డులకు 2,948, దాదాపుగా అంటే ఎవ్వరు కూడా వార్డులు ఎన్ని ఉన్నాయో అంతమంది అభ్యర్థులు వాళ్ళ నామినేషన్లు ఏ పార్టీ కూడా వేయలేదు. 2,996 వార్డులకు 2,996 ఏ పార్టీ కూడా వేయలేదు. వీళ్ళు 948 మాత్రమే వేశారు. ఇంకో 46, 50 దానికి వీళ్ళు వేయలేదు. బీఆర్ఎస్ 2,878, వీళ్ళకంటే వీళ్ళు ఇంకా తక్కువనే ఉన్నారు. 2,800 అంటే కొద్దిగా దగ్గరలో ఉన్నారు. బీజేపీ 2,600, వీళ్ళకంటే వీళ్ళు ఇంకా 300 తక్కువ ఉన్నారు. ఓవరాల్గా జేఎస్పీ 332, ఏబి 288, ఎంఐఎం 282, బీఎస్పీ 213, సిపిఐ 168, సిపిఎం 128, ఆపు 38, ఐయుఎంసి 9, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు అన్నీ కలిపి 240, స్వతంత్రులు 277,086. సో ఓవరాల్గా బీజేపీ కంటే కూడా స్వతంత్రులే ఎక్కువ మంది ఉన్నారు. బీజేపీ 4వ ప్లేస్లో ఉన్నది. మొదటి ప్లేస్లో కాంగ్రెస్, 2వ ప్లేస్లో బీఆర్ఎస్, 3వ ప్లేస్లో 2,786 మందితోటి స్వతంత్రులు, 3వ ప్లేస్లో 2,634 మందితోటి బీజేపీ ఈరోజు ఎన్నికల్లో నామినేషన్లు బీఫామ్ తీసుకొని వేయడం జరిగింది. సో ఈ వీళ్ళలో ఇప్పుడు ఎవరు ఎంతమంది గెలవబోతున్నారు అనేది రేపు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. 52 లక్షల మందిలో జనరల్గా పురపాలికల్లో అనగానే, మున్సిపాలిటీల్లో అనగానే ఈ ఓటర్ల యొక్క ఓటింగ్ శాతం భారీగా తగ్గుతుంది. ఇవి మనకు సంబంధం లేవన్న ఒక ఆలోచన జనాల్లో బాగా బలంగా పాతుకుపోయింది. కారణం ఏంటంటే ఇదే, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరవు, వాళ్ళు చెప్పిన పనులు ఏమీ చేయరు, వాళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళ ఆధిపత్యం కోసం తప్ప మన కోసం పనిచేయడం లేదన్న భావన జనాల్లో పెరిగిపోయింది. దీనికి కారణం కూడా రాజకీయ నాయకులు, అందులో సందేహం లేదు. కాకపోతే వీళ్ళకు బుద్ధి చెప్పాల్సింది కూడా జనాలే. వాళ్ళలో ఈ నిర్లిప్తత రావడానికి కారణము జనాలే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రతి హామీని నమ్మి మోసపోతున్నాం కాబట్టి వాళ్ళు హామీలు ఇస్తున్నారు. మనం హామీలు ఇస్తే హామీలను నెరవేర్చకపోతే కర్రు గాల్చి వాత పెడతారన్న భయం వాళ్ళకు ఉండుంటే ఇంతవరకు రాకపోయేది. సో మనము రేపు నిర్లక్ష్యంగా ఉన్న ఓటింగ్ శాతం ఘోరంగా తగ్గినా అది మళ్ళా అనర్హులే గెలిచే అవకాశం ఉంటుంది, అనర్హులే గద్దెనెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ప్రశ్నించే పద్ధతిలో, మనం నిలదీసే పద్ధతిలో, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వీళ్ళని ఖచ్చితంగా ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతారు అనే భయం కల్పించే విధంగా రేపు ఎన్నికల్లో భారీ ఎత్తున ఈ పోలింగ్లో పాల్గొని మీ ఓట్లను వినియోగించుకోవాలి. ఈ ప్రభుత్వానికి మీ యొక్క ఆలోచన ఏంది, మీరు ఏం కోరుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఈ ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగా ఉండాలని ఆశిస్తున్నాను. సో రేపటి ఎన్నికల్లో ఇంకా ఏమేమి జరుగుతాయి, ఎన్నికల చిత్రాలు ఏ రకంగా ఉంటాయి రేపు చూద్దాం.